వెల్కమ్ టు ప్రైమ్ నైన్ ఇన్సైడర్. నేను రాజు. అన్న లెజినోవా సారీ అన్న కొనిదల. సో, ఆమె ఈ మధ్య పేరు మార్చుకున్నారు. సో, నేను అన్న లెజినోవా కాదు, అన్న కొనిదల అని చెప్పేసి ఆమె పేరు మార్చుకున్నటువంటి పరిస్థితి. సో, భర్త చాటు భార్యగా, భర్తకి అనుకూలమైనటువంటి ఇల్లాలుగా ఆమె ఇటీవల కాలంలో ట్రెండ్ అవుతున్నారు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రీసెంట్‌గా అన్న కొనిదల గారు చేస్తున్నటువంటి అనేక అంశాలు మనం చూస్తూ వస్తూ ఉన్నాం. గతంలో ఆమె కొడుక్కి అంటే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే ఆమె కొడుక్కి ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే, ఆ ఫైర్ యాక్సిడెంట్ అయిన తర్వాత ఆమె నేరుగా తిరుమలకి చేరుకొని, తిరుమలలో తలనీలాలు సమర్పించారు. సో, వాస్తవంగా ఆమె క్రైస్తవ్యంలో ఉన్నారు. సో, ఆమె తిరుమల స్వామివారి మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతోటి ఆమె డిక్లరేషన్ ఇచ్చి మరి స్వామివారిని దర్శించుకొని తలనీలాలిచ్చి స్వామివారిని దర్శించుకున్న పరిస్థితి. సో, ఒక మహిళగా ఆమె తన బిడ్డ కోసం చేసింది. ఆ తరువాత అనేక సందర్భాల్లో కూడా ఆమె హిందూ సాంప్రదాయాల మీద అనేక రకాలైనటువంటి పరిస్థితులు చూపించారు. ఆమె ఎప్పుడు కూడా మాట్లాడరు. తన పనితీరు ద్వారా చెబుతూ ఉంటారనమాట. తన పనుల ద్వారా చెబుతూ ఉంటారు. అంతేకాకుండా గతంలో ఆమె పేరు అన్నా లెజినోవా అనుంటే, ఆమె అల్లా లెజినోవా అనే కంటే అన్నా కొనిదల అనేటటువంటి పేరు నాకు చాలా ఇష్టం. సో, ఇక నుంచి ఆ పేరుతో నన్ను పిలవండి అని చెప్పేసి జస్ట్ జస్ట్ ఒక పోస్ట్ ఆమె పోస్ట్ చేస్తారు. దాంట్లోనే అనేక రకాలైనటువంటి అర్థాలుంటాయి. రెండే 2 లైన్‌లతోటి ఆమె పోస్ట్ చేస్తారు. అనేక అర్థాలు గూడా అందులో ఉంటాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారికి అది భుజంకి సంబంధించినటువంటి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసిన తర్వాత ఒక భార్యగా అంటే జనరల్‌గా హిందూ సాంప్రదాయంలో కావచ్చు, భారతీయ సాంప్రదాయంలో ఎలా ఉంటుంది అంటే, భర్తకి ఏదన్నా హెల్త్ బాగాలేకపోయినా, లేకపోతే పిల్లలకి ఏదైనా హెల్త్ బాగాలేకపోయినా దేవుడిని మొక్కుకుంటారు. ఆ తీరిన తర్వాత దేవుడి దగ్గరికెళ్ళి ఆ మొక్కుని తీర్చుకుంటూ ఉంటారు. సో, ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారికి చేతికి ఆపరేషన్ జరిగింది. అది సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో ఆమె మళ్ళీ తిరుమలకి కాలినడకన తిరుమలకు వెళ్ళి మళ్ళీ స్వామివారిని దర్శనం చేసుకున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా రీసెంట్‌గా ఆమె వన్యప్రాణులకు సంబంధించి అంటే జూలో ఉన్నటువంటి జంతువులను కూడా దత్తత తీసుకున్నటువంటి సిట్యుయేషన్. ఇక్కడ ఎందుకని ఇవన్నీ కూడా నేను చెబుతూ ఉంటున్నానంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ గారు తన శాఖలు సమర్థవంతంగా నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు. మరోపక్క ఆయనకి సహకరించాల్సినటువంటి కుటుంబం కూడా ఆయనకి సహకరిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇలాంటి సందర్భంలో ఇక్కడ అన్న కొనిదల గారికి సంబంధించినటువంటి పాత్ర చాలా ఇంపార్టెంటు. ఆమె ఆయన శాఖలకి సంబంధించినటువంటి అంశాల్లో తనది కూడా ఒక చెయ్యుండాలి అనేటటువంటి ఉద్దేశంతోటి ఆయన ఎప్పుడైతే జంతువులకు సంబంధించి దత్తత తీసుకోవాలని చెప్పేసి కోరారో, వెంటనే ఆమె దత్తత తీసుకున్నారు. ఆమె దత్తత తీసుకోవడమే కాకుండా పవన్ కళ్యాణ్ గారి తల్లి పేరు మీద కూడా కొన్ని జంతువులను దత్తత తీసుకున్నటువంటి పరిస్థితి. గతంలో మనం చూసాం. పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత చిరంజీవి గారి ఇంటికెళ్ళినటువంటి సందర్భంలో ఆయన అక్కడ చెప్పులొదిలి కాళ్ళ మీద పడితే ఆశీర్వాదం కోసం చిరంజీవి గారి కాళ్ళకు మొక్కుతున్న సందర్భంలో ఆ చెప్పులు ఆయన కాళ్ళకు తగులుతున్నాయని చెప్పేసి ఆ చెప్పుల్ని తన చేత్తో తీసుకొని పక్కన పెట్టినటువంటి పరిస్థితి. సో, ఎక్కడ కూడా ఆమె రాజకీయాల్లో ఎక్కడ స్పందించట్లేదు. రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఎక్కడ ఇన్వాల్వ్ కావడం లేదు. కేవలం ఒక భర్తకి ఏం కావాలో చూసేటటువంటి భార్యగా ఆమెకు ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. గతంలో ఇదే పవన్ కళ్యాణ్ గారి గురించి, ఇదే పవన్ కళ్యాణ్ గారు వివాహ వ్యవస్థని అపహాస్యం చేస్తున్నాడని చెప్పేసి చాలామంది మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. ఇప్పుడు వాళ్ళంతా కూడా వచ్చి అన్న కొనిదెల గారు చేస్తున్నటువంటి చూపిస్తున్నటువంటి అంటే ఆమె ఏంటంటే ఎక్కడ మాట్లాడరు. జస్ట్ తన చేతలతోటి చూపిస్తుంటారు. సో, వాటిని చూసైనా సరే సో, ఎలా ఉండాలి? సో, పవన్ కళ్యాణ్ గారిని గతంలో మేము ఇలా మాట్లాడాం గదా! సో, ఇప్పుడు ఆయన అలాగే ఆయన సతీమణి వివాహ వ్యవస్థ మీద ఉన్నటువంటి నమ్మకం ఏంటి? ఒక భార్యాభర్తల మధ్య ఉండాల్సినటువంటి ఆ రిలేషన్‌షిప్ ఏంటి అనేది వాళ్ళు చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు వాళ్ళంతా కూడా వచ్చి మాట్లాడాలి గదా! గతంలో అనేక రకాలైన మాటలు మాట్లాడారు. ఆమెను క్రిస్టియన్ అన్నారు. ఆమె బాప్టిజం తీసుకున్నారన్నారు. తర్వాతొచ్చేసి సనాతన ధర్మం పేరుతోటి పవన్ కళ్యాణ్ డ్రామాలాడుతున్నారన్నారు. రకరకాలైనటువంటి విమర్శలు చేశారు. అదే మీరు చెప్పినటువంటి క్రైస్తవ్యంలో ఉన్న ఆమె తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన వెళ్ళి దర్శనం చేసుకొని వస్తున్నటువంటి పరిస్థితి. సో, మిగతా కూడా చాలామంది ఉన్నారు. సో, వాళ్ళు క్రైస్తవంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు రారనమాట. సో, ఈయన నాయకుడు లేకపోతే ఆయన మంత్రో లేకపోతే ముఖ్యమంత్రి అయితే తప్ప వాళ్ళు తిరుమలకు వెళ్ళి వాళ్ళు మాత్రమే దర్శనాలు చేసుకొచ్చినటువంటి పరిస్థితి గానీ, ఎప్పుడు సతీమణులు వెళ్ళినటువంటి సందర్భాలు చాలా అరుదు, చాలా తక్కువ కూడా. కానీ అన్న కొనిదెల మాత్రం ఆమె తనకు ఏ కష్టం వచ్చినంత సరే తిరుమల వెంకటేశ్వర స్వామికి మొక్కుంటున్నారు. ఎందుకంటే ఆ 2 అంశాలు మనం చూసాం. తన కొడుక్కి మంటలో చిక్కుకొని అప్పుడు గాయాలైనటువంటి సందర్భంలో అబ్బాయి రికవర్ అయిన తర్వాత
తర్వాత ఆమె వచ్చి తలనీలాలు ఇచ్చినటువంటి పరిస్థితి. సో, నేను సెలబ్రిటీని, నేను తలనీలాలు ఇస్తే బాగుండదేమో, సో తలనీలాలు ఇవ్వకూడదేమో అని చెప్పేసి ఎక్కడా కూడా భావించలా. స్వామివారి మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలతో పవన్ కళ్యాణ్ గారి సతీమణి వచ్చి తలనీలాలు సమర్పించినటువంటి పరిస్థితి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి శస్త్రచికిత్స జరిగినటువంటి సందర్భంలో ఆమె కాలినడకన వెళ్ళి వచ్చినటువంటి పరిస్థితి. సో, ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నా అంటే చాలామందికి కనువిప్పు కలగాలి. సో, పవన్ కళ్యాణ్ గారిని గురించి ఆయన ఫాస్ట్ లైఫ్ గురించి రకరకాలైనటువంటి విమర్శలు చేశారు. ఆయన కుటుంబ సభ్యులను కూడా తూలనాడినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఆమె వాళ్ళకి మార్గదర్శకంగా మారుతున్నారు. అన్న కొనిదల వాళ్ళకి మార్గదర్శకంగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో, కాబట్టి పవన్ కళ్యాణ్ గారేమో ఒక పక్కేమో భుజం ఆపరేషన్ చేయించుకొని చేతికి కట్టుకొని ఆయనేమో పాలనాపరమైనటువంటి అంశాల్లో తలమునకలైపోయారు. సో, నాకు గాయమైంది శరీరానికే గానీ నేను చేసేటటువంటి పనులకు కాదు, నా సంకల్పానికి కాదు, నా మనసుకు కాదు అని చెప్పి నిరూపించే ప్రయత్నంలో భాగంగా ఆయనేమో తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తర్వాత వచ్చేసి కుంకి ఏనుగులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు పాల్గొన్నారు. రోడ్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఎవరొచ్చినా వాళ్ళతో కలుస్తూ ఉన్నారు. రీసెంట్‌గా తన పని తను చేసుకుపోతూ ఉన్నారు. సో, ప్రజలిచ్చినటువంటి బాధ్యతను ఆయన నిర్వర్తిస్తుంటే భర్త బాధ్యతని ఏమో నిర్వర్తిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సరే మీరేమో ప్రజలిచ్చినటువంటి బాధ్యతలు మీరు వెళ్తున్నారు గదా! సరే మీరు బాగుండాలని చెప్పేసి నేనిక్కడ పూజలు చేస్తానని చెప్పేసి ఈమె పూజలు చేస్తూ ముందుకెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో, ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడారో గతంలో, వాళ్ళంతా కూడా ఇప్పుడు అన్నా కొనిదెల చేస్తున్నటువంటి అంశాలను చూసి కనీసం కొద్దిగా అయినా సరే కనువిప్పు కలగాలని చెప్పేసి కోరుకుంటూ ఇది ఇవాల్టి ఇన్సైడర్. మరో సినిమాలో కలుద్దాం. నమస్కారం.